ब्रह्मा गुरुर्देवो महेश्वरः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कार मास्टर। నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. arms to your lotus feet. వాసుదేవ్ అండి. నా వాయిస్ క్లారిటీ ఉందా? కొంచెం దూరంగా పెట్టాను ఫోన్. చాలా బాగుందండి. 84 ఉండండి. అంత 84 కాదు, 83 ఓపెన్ చేసుకోండి. లాస్ట్ టైం ఆశ్రమం సాయంత్రం చెప్తా అన్నా కదా, 82 క్లాస్ ది, 82 కేస్ ది. అవునండి, తెలిసిన పాయింట్స్ అయ్యి ఉంటాయి. బుద్ధిగా చెప్పినవే కానీ నాకు చెప్పారని అనుకుని నేను చెబుతున్నాను. ఆశ్రమంకి కేవమిల్లకి డిఫరెన్స్ బుజ్జి గారు కొన్ని చెప్తా వచ్చారు. కేవమిల్ల విపరీతంగా ఏడ్ చేస్తుంటారు కదా, ఎత్తుకుంటే ఊరుకుంటారు కేవమిల్ల వాళ్ళు, అందరికీ తెలిసిందే. ఆశ్రమం శాంక్టం వాళ్ళు ఎత్తుకుని తిప్పుతూ ఉంటే ఊరుకుంటారు. తిప్పుతూ ఉండాలి, ఎత్తుకొని నిలబడితే ఇంకా మళ్ళీ ఏడ్ చేస్తూ ఉంటారు. అది దీనికి దానికి డిఫరెన్స్. అదే ఇక్కడ మా బుజ్జి గారు ఒక కేసు కూడా చెప్పారు. ఒక అమ్మాయి కంటిన్యూస్ గా 72 hours ఆపకుండా ఏడ్చిందిట. అప్పుడు క్యామిల్లా వేశారట, అయినా ఆపలేదుట. ఎత్తుకుంటే ఊరుకోవట్లేదు, ఎత్తుకుని తిప్పుతుంటే ఏడుపు మానేస్తోందిట. అప్పుడు ఆశ్రమం శాంక్టమ్ 200 ఒక డోసు వేస్తే వెంటనే ఏడవడం మానేసి నిద్రపోయిందిట. జలప కూడా చెప్పారు, పిల్లలు ఏడుస్తూ వెనక్కి విరుచుకుంటూ ఉంటే జలప పనిచేస్తుంది. వాళ్ళు ఏం చేసినా ఆపరు, అలా ఏడుస్తూనే ఉంటారు. అంటే తిప్పుతున్నా ఎత్తుకున్నా ఎత్తుకోకపోయినా ఏం చేసినా ఏడుస్తూనే ఉంటారు. ఆర్నికా పిల్లలు, చిన్న పిల్లల్లో ఫీవర్ వచ్చినప్పుడు ఎత్తుకుంటే ఊరినే ఏడ్ చేస్తూ ఉంటారు, పడుకోబెడితే బాగుంటారట వాళ్ళు. ఎందుకు అంటే టచ్ అగ్రవేషన్, అంటే మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తారు. ఆ మాస్టర్ గారు మేనల్లుడికి, బుజ్జి గారి మేనల్లుడికి ఫీవర్ వస్తే ఎత్తుకుంటే ఏడ్ చేస్తున్నట్ట. ఆలోచించి చూసి జాగ్రత్తగా చూస్తే అప్పుడు వాడికి ఆర్నికా వేస్తే తగ్గిపోయిందిట, ఏడవడం ఆపేసాట, ఫీవర్ తగ్గిపోయింది. నెక్స్ట్ బొరాక్స్ వచ్చేసి పిల్లవాడు పడుకోబెడతానికి కిందకు దింపుతూ ఉంటే ఏడ్ చేస్తూ ఉంటాడు. ఇది ఒక్కటి బేస్ చేసుకుని బుజ్జిగారు అదేదో సెరెబ్రల్ డిసీజ్ క్యూర్ చేశారు. బుజ్జిగారు ట్రీట్ చేసిన కేసెస్ నేను టైప్ చేసిన వాటిల్లో ఉంటుంది. ఇది కూడా తెలిసిందే కదా అందరికి, డౌన్వర్డ్ మూమెంట్ వాడికి అగ్రవేషన్ ఉంటుంది, భయం ఉంటుంది.
జలాప, క్యామిల్లా, ఆసిమం ఈ మూడిటికి కూడా మోషన్స్ గ్రీన్ గానే అవుతుంటాయిట. సిమ్టమ్స్ చాలా దగ్గరగా ఉంటాయి. చిన్న మార్పులు మనం కొంచెం ఎక్కువగా అటెంటివ్ గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి వేయాల్సి వస్తుందని చెప్పారు. అది విషయం. సిక్యూట విరోగా వాళ్ళైతే ఫిట్స్ వచ్చినప్పుడు వీళ్ళు వెనక్కి వంగుతూ బాగా పళ్ళు కొరికేస్తూ ఉంటారు. అది కూడా అంతే కదా. అదొకటిను. ఎక్కువ టైం తీసుకోను, ఒక్క నిమిషం చెప్పేసి. ఇంకొకటేమో బుజ్జిగారు బిహెచ్ఎంఎస్ సెకండ్ ఇయర్ చదువుతుండగా ఒకళ్ళు 1 year బాబుని తీసుకొచ్చారట. వాడు అలా కంటిన్యూస్ గా ఏడుస్తున్నట. 3 days నుంచి కంటిన్యూస్ గా ఏడుపు ఆపటలేదట. క్యామమిల్లా ఇచ్చారు, ఇంకా ఏవేవో చాలా డ్రగ్స్ ఇచ్చారట, కానీ తగ్గలేదట. అప్పుడు ఈకే గారు ఫారెన్ టూర్ నుంచి ఇంటికి వచ్చారట. ఫస్ట్ ఈ బాబుని చూసి ఆశ్రమం శాంతం తట్టి ఒక డోసు వేస్తే వేసిన 5 నిమిషాల్లో ఏడుపు ఆపేసేట. అది చూసుకుని బుజ్జిగారు వాళ్ళు సీత గారు కదా మాస్టర్ గారి చెల్లెలు చిన్నపిల్లగా ఉన్నప్పుడు చికెన్ పాక్స్ వచ్చినప్పుడు అది తగ్గిన తర్వాత ఒక రోజు అలా కంటిన్యూస్ గా ఏడుస్తానే ఉన్నారట ఆవిడ, చిన్న పాప. అప్పుడు ఏం చేసినా ఆగట్లేదు. అప్పుడు అనంతకృష్ణ గారు ఆశ్రమం శాంతం 30 ఇదే వేస్ట్ చేస్తున్న ఒక డోసు వేస్తే 5 minutes లో ఏడుపు ఆపేశారట. సో దిస్ ఈజ్ అబౌట్ ఆశ్రమం శాంతం. నాకు బుజ్జి గారు చెప్పింది. చదవండి. 83. Case number 83. Case number 83. A lady aged about 20 years came to our dispensary with the following complaints. Since 1 week, she was suffering from cold, cough, cracks in food, which were painful and aggravates in winter, itching in ears, and upstairs ulcers in mouth. Appetite was good, digestion was also good, bowels were regular, sometimes gets a slight pain in stomach, sleep was good, menses was normal, menstrual discharge also normal and light colored. She was the mother of one baby whose age was 1 year. In childhood, she suffered with typhoid fever. On 27th October 1980, Master E.K. prescribed Palestilla 200 1 dose and Natromor 3x daily for 1 week. చెప్పండి వేణుగోపాల్ గారు, ఎందుకు ఇచ్చారు పలసల్లో? మీరు చెప్పాలి, నేను క్వశ్చన్ డౌట్ అడగాలి మిమ్మల్ని. చెప్పండి. ఎప్పుడెప్పుడు 9 అవుతుందా అని వెయిట్ చేస్తున్నా ఇవాళ. ఈ మెన్స్ట్రువల్ లైట్ కలర్డ్ అనేది ఒకటి పాయింట్, మిగతా పాయింట్లు ఏం టాలీ అవ్వట్లేదండి. కోల్డ్, మెన్సెస్ వాజ్ నార్మల్, మెన్స్ట్రువల్ డిశ్చార్జ్ ఆల్సో నార్మల్, లైట్ కలర్డ్. అంటే కలరిష్ డిశ్చార్జ్ అని ఫస్ట్ లో ఒకటి ఉందండి. కోల్డ్ కాఫ్ అనేది మాకు యాక్చువల్ గా కోల్డ్ అండ్ కాఫ్ పలస్ట్రాల్ లో ఉంటుంది. అది పలస్ట్రాల్ కాదు, చాలా డ్రగ్స్ లో ఉంటుంది. అయితే పర్టికులర్ గా పలస్ట్రాల్ అనే ఎందుకు ఇచ్చారనేది నాకు అర్థం కాలేదండి. నాకు అర్థమైంది, చెప్తా. అది ఓన్లీ ఏదో మొడాలిటీ కూడా ఏదో ఇంట్లో ఎగరవేషన్ అని ఒకటి కనపడుతుంది తప్పించి ఉంటుందా? ఎండకన్నా అంటామా, కానీ అది కూడా అంత స్ట్రాంగ్ గా ఏం కనపడలేదు. మారుతి గారు, నాకేం అర్థం కావట్లేదు మేడం, పల్స్ ఎందుకు ఇచ్చారనేది. నాతోనే ఏకీభవిస్తున్నారు మేమంతా. మురళి గారు ఉన్నారండి? మురళి గారు లేరు. లేరండి. అవునండి. ఏం చెప్పనా, మన్మోహన్ గారు చెప్తాను. మర్చిపోయా, మన్మోహన్ గారు చెప్పండి. చెప్పండి. తెలియలేదు, ఓన్లీ కోల్డ్ బేస్ మీద అది ఇచ్చారా అన్నది డౌట్ ఉంది తప్ప నాకు అర్థం కాలేదు.
మెయిన్. అయినా వాళ్ళు అదే 1 వీక్ నుంచి కాఫ్ కోల్డ్ తో సఫర్ అవుతున్నారు కదా, అది బేస్ చేసుకుని అక్యూట్ గా ఇచ్చి ఉంటారు. క్రానిక్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అని అక్కడ ఏమీ లేవు. అంతే అదే. కోల్డ్ కాఫ్ బ్యాచిలర్ గానే ఇవ్వచ్చు కదండి. ఇవ్వచ్చు, ఆయనకి ఇంకేమైనా కనిపిస్తుందేమో. రిపోర్టింగ్ అప్పుడు ఆవిడ కొద్దిగా వీపింగ్ మూడ్ అది ఏమన్నా ఉండి ఉండొచ్చండి. అక్యూట్ లో వీపింగ్ మూడ్లు ఏముంటాయి కానీ అది ఎందుకండి ఇంకేమైనా పల్స్కి సంబంధించిన ఇంకేమైనా సిమ్టమ్స్ కనిపించినాయేమో. దీంట్లో అయితే ఏం లేవు. నెక్స్ట్ కేసు చదవమంటారా నన్ను? Case number 84. An old lady aged about 70 years came to our dispensary with following complaints. Since 6 years, she was suffering from profuse sweat on left side of the body, from below to upwards. She was getting pain on left side of the body. It started after her 14th delivery. At that time, doctor delivered baby by putting hand in vagina. She was also suffered from backache, knee pains, and pain in hypochondria. Watering and burning in eyes with itching. Right eye was not working. Burning pain in the chest. On 27th October 1980, Mass TK prescribed Arnica 201 dose. ఇవాళ కేసులన్నీ ఎరటిగా ఉన్నాయండి. మీరందరూ చెప్పండి, నేను చెప్తా. ఓవరాల్ గా పెయిన్స్ ఒకటే కనిపిస్తున్నాయండి ఇందులో. స్వెట్టింగ్ కూడా నాకు ఆర్నికాలో ఎక్కడ కనపడలేదు. పేషెంట్ యాజ్ హోల్ చూడాలి కదా. అదేండి అదే. వేణుగోపాల్ గారు ఇప్పుడు చెప్పండి. డెలివరీ తర్వాత పెయిన్ థర్డ్ హైపోకాండ్రియల్ పెయిన్ బాడీ పెయిన్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాను నేను. సెకండ్ పాయింట్ ఉంది కదండి, దానివల్ల దాని తర్వాత ఏమో పెయిన్స్. థర్డ్ మారుతి గారు ఇప్పుడు ఇక్కడ సెకండ్ పాయింట్ లో ఇట్ స్టార్టెడ్ ఆఫ్టర్ హర్ 14th డెలివరీ అని ఉంది. అంటే 14 డెలివరీస్ అయినట్టేగా. అంతేగా. 14 డెలివరీస్ అయితే ఈ పెయిన్స్ అన్ని రావటానికి జనరల్ గా ఆఫ్టర్ లేబర్ పెయిన్స్, ఆఫ్టర్ డెలివరీ పెయిన్స్ కి ఆర్నికా జనరల్ గా ఇస్తుంటారు. ఈ క్రానిక్ పెయిన్స్ కూడా ఈ 14 డెలివరీస్ అవటం వల్ల డెవలప్ అయి ఉంటాయని నేను అనుకుంటున్నా. 14 డెలివరీస్ అంటే సామాన్యం కాదు. ఆవిడకి 70 ఏళ్ళ వయసు ఇప్పుడు. 70 ఏళ్ళు అయినా 14 మంది పిల్లలు అంటే ఒళ్ళు గుళ్ళ అయిపోతుంది కదా. దట్ మే బి ది కాజేషన్. అదే అని చెప్పారుగా. అదేనే. సెకండ్ పాయింట్ పెయిన్ స్టార్ట్ అయింది కాబట్టి వాయిస్ వినిపించట్లేదండి. దాని తర్వాత నుంచే ఇది ప్రొఫ్యూజ్ స్వెట్స్, తర్వాత బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి కాబట్టి ఆ కేసు మీద ఆర్థిక 200 ఇచ్చింటారని అనిపిస్తుంది. సరే ఆర్నికా ఇచ్చారు, మరి ఇంకా రీజన్ ఏంటంటే నేను అనుకుంటుంది ఏంటంటే ఆర్నికాలో ఏంటంటే పేషెంట్ బ్లీడ్స్ ఈజీలీ అని ఉంది కదా. హిస్ బ్లడ్ వెజల్స్ సీక్ టు బి రిలాక్స్డ్. ఎక్స్ట్రావెజేషన్ ఈజ్ ఈజీ. సో ఆ టైంలో అతను డెలివరీ చేసిన విధానం కూడా ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకో పాయింట్, ఆర్నికా ఈజ్ ఏ ఇంపార్టెంట్ రెమెడీ ఇన్ ఇంజరీస్.
బ్రూయిషెస్, షాక్. సో ఆ వీక్నెస్, సోర్నెస్ ఉంటుంది. అలా అలా చేయడం వల్ల డెలివరీ అక్కడ ఏమన్నా ఇంజరీ జరిగి ఉండాలి. అయితే ఏమన్నా బ్లీడింగ్ దానివల్ల అయినప్పటికీ కూడా ఏదో మెడిసిన్స్ వేసి ఆపేసి ఉంటారు, కానీ అది సపరేషన్ కదా. ఆ సపరేషన్ వలన అదే ఆ పెయిన్, ఆ బ్లీడింగ్ అది అప్పుడు కరెక్ట్ గా చార్ని కాపాడితే తగ్గుతుంది. ఆ సోర్నెస్ అది ఆ ఇంజరీస్ కి బ్రూయిషెస్ కదా అవి. అలా ఏమైనా అక్కడ చిన్న చిన్న క్యాపిలరీస్, వెజల్స్ అవి ఉంటాయి కదా, చాలా సెన్సిటివ్ అక్కడ. మళ్ళీనేమో ఆర్నికా ఈజ్ యూస్ఫుల్ ఇన్ సమ్ క్రానిక్ కేసెస్ అని కూడా ఇచ్చారు. ఎస్పెషల్లీ ఓల్డ్ కేసెస్ ఆఫ్ గౌట్ అని ఇచ్చారు. దాంట్లో కూడా న్యూ సోర్నెస్ ఆఫ్ జాయింట్స్, ప్లేట్స్, ఎరిస్టినెస్ అని. అది అక్కడి నుంచి ఆవిడ ఆర్నికా లోకి టర్న్ అయింది కేసు. ఈ కారణాల వల్ల అతను డే ఆఫ్ డెలివరీ దగ్గర ఆవిడ ఏమైనా సెట్ అయి ఉండాలి. డెలివరీ తర్వాత, అందుకని ఆ తర్వాత నుంచి స్టార్ట్ అయిందేమో. అసలు ఆర్నిక అంటే ఆ ఇంజరీస్, ఆ బ్లీడ్ అవుతున్నప్పుడు అది అంత ఇలా. నేను ఒకసారి పీపీహెచ్ కేసు ఉంటుంది కదా, పీపీహెచ్ అంటే పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అని. డెలివరీ అయిన వెంటనే కొంతమందికి బ్లీడింగ్ ఆగదు. ఇంకా అలోపతి వాళ్ళైతే 2-3 మందులు వేస్తారు క్లాట్ ఆగటానికి. ఇంకా తగ్గకపోతే వెంటనే హిస్టెక్టమీ చేసేస్తారు విత్ ఇన్ 48 hours అట్లా. అంటే ఇంకా కంటిన్యూస్ బ్లీడింగ్ హెవీగా అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు కేసు చూస్తే ఫాస్ఫరస్ అది వేసినా ఏం తగ్గలేదు. అబ్జర్వ్ చేస్తే ఆవిడ అసలు టచ్ చేయనివ్వటం లేదనమాట మనల్ని. విపరీతమైన బ్లీడింగ్ అలాగా ఎక్కుతోంది, అస్సలు టచ్ చేయనివ్వట్లేదు. చాలా సోర్నెస్ ఫీల్ అవుతుంది. వాళ్ళేమో గొడవ పెట్టేస్తున్నారు అసలు టచ్ చేయనివ్వకపోతే ఎట్లా అని. అప్పుడు చూసి ఆర్నికా 200 వేస్తే వెంటనే ఆగింది తెలుసు. బుజ్జిగారికి కూడా చెప్పాను, అంటే ఆర్నికా ఇలాంటి హెమరేజెస్ లో కూడా పనిచేస్తుందా అని డౌట్ వచ్చింది. అప్పుడు ఆ సిమ్టమ్స్ అలా ఉంటే తగ్గుతుందని. సో ఆ తర్వాత మళ్ళీ ఇలాగా చూసాను ఈ కేసు. నెక్స్ట్ 85. చదవండి ఎవరు, నేను చదవనా? A lady aged about 26 years came to our dispensary with the following complaints. She was suffering from body pains and pain in all joints since 2 years. She could not flex the elbow. She could not move the neck and could not sit on the floor, and also could not stand from sitting position. There was pain in the chest. Occasionally gets cough, which ameliorates after vomiting. Dyspnea on walking few distance. Profuse sweat and palpitation since 2 years. Disturbed sleep. Gets dreams as falling into water. Had 5 intrauterine deaths. Had 1 daughter. After lying on bed, gets feeling sensation. Loss of appetite. Digestion was good. Bowels were constipated. Fast once in 3 to 4 days. Menses was irregular. Menstrual discharge was watery, offensive, and lasts for 2 days. Since 2 years, she was suffering from slight discharge. She suffers from severe dysmenorrhea and also suffers from pain in stomach due to white discharge. 3 years ago, she suffered from smallpox. Eruptions appeared very intensely. Monthly once she suffers from tonsillitis with fever, body pains and headache. If she drinks water fast, feels constriction in the throat. Toothache with bleeding gums.
Carrie's tooth was also there. Toothache aggravates in cold weather and rain. She suffers from paralyzed sensation on that side. She sleeps on bed. It subsides after 30 minutes only. Sweats more on palms and soles. On 27th October 1980, Master E.K. prescribed Ignitia 201 dose, and on 10th November, he prescribed Kafia 201 dose. చెప్పండి వేణుగోపాల్ గారు. మేడం చాలా పెద్ద కేసు మేడం, ఎలా పెద్ద కేసు. అబ్బా ఇప్పుడు దాకా బుడ్డి అలవాటు అయిపోయినాయి కదా, అందుకని పెద్ద కేసు. బుజ్జి గారి కేసు చూస్తే అసలు ఇవన్నీ చాలా చిన్న కేసు అనిపిస్తాయి. చెప్పండి. తారకేష్ గారు. వాసుదేవ్ అండి, ఇందులో మనకి 11th పాయింట్ స్ట్రాంగ్ గా కనిపిస్తుందండి. She drinks water fast, feels constriction in throat. ఎలక్ట్రల్ డ్రగ్ లో ఇగ్నిషియా మనకి ఇక్కడ అంటే యాక్చువల్ గా సాలిడ్స్ తీసుకుంటే వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది, లిక్విడ్స్ తీసుకున్నప్పుడు ఆ పెయిన్ సెన్సేషన్ ఉంటుంది థ్రోట్ లో, అదొకటి కనిపిస్తుందండి. మిగతావన్నీ జనరల్ గా అన్ని డ్రగ్స్ లో ఉండేవి ఉన్నాయి. కాఫీ ఎందుకు ఇచ్చినట్టు? కాఫీ మారుతి గారు. టూతేక్ అగ్రవేషన్ ఇన్ కోల్డ్ వెదర్ అన్నాడు కదమ్మీ. టూతేక్ అగ్రవేషన్ ఇన్ కోల్డ్ వెదర్, పల్స్టిల్లాకేమో చల్లటి తాగితే. పల్స్టిల్లా ఎక్కడ ఉంది? ఇగ్నిషియా కాదు, ఇక్కడ కఫియాకి టూతేక్ అగ్రవేటెడ్ ఇన్ కోల్డ్ వెదర్ అనేది సరిపోతుందని కఫియా ఇచ్చింటారు. అది అక్యూట్ కండిషన్ కి ఇచ్చింటారు మేడం. ఇగ్నిషియాలో ఈ డ్రీమ్స్ ఆఫ్ ఫాలింగ్ ఇంటూ వాటర్ ఏమన్నా ఉందా అని నాకు డౌట్. ఈ ఇంట్రా యూట్రైన్ డెత్స్ అని ఒకటి ఇచ్చాడు మేడం, దానికి ఏమన్నా ఇగ్నిషియా ఇండికేట్ అవుతుందా? 5 ఇంట్రా యూట్రైన్ డెత్స్ అన్నాడు కదా, దానివల్ల కొంత మెంటల్ డిప్రెషన్ కూడా ఆవిడ గురై ఉండొచ్చు. లాస్ట్ లో 1 డాక్టర్ అన్నాడు. అందువల్ల ఇగ్నిషియాతో డిప్రెషన్ మెంటల్ డిస్టర్బెన్స్ క్లియర్ చేయడానికి ఇగ్నిషియా ఇచ్చి తర్వాత కఫియా ఇచ్చి ఉంటారు అనుకుంటున్నాను. అంతే, నేను అదే అనుకుంటున్నాను. అంతమంది పిల్లలు చనిపోయింది. ఆ అమ్మాయి వయసు కూడా పెద్ద వయసు కాదు కదా, 26 మేడం. 4 IUDs అయ్యి ఒక పాప అంటే దాని తాలూకు అది ఎలా తెలుస్తుంది ఆ అమ్మాయి డిప్రెషన్ లో ఉన్నది అనేది అంటే 3rd పాయింట్ తెలుస్తుంది. స్లీప్ డిస్టర్బ్డ్, పడిపోతున్నట్టు అంటే యాజ్ ఇఫ్ ఫాలింగ్ ఇంటూ వాటర్ అంటే బేబీ పోతున్నట్టు, సంథింగ్ షీ వాజ్ లూజింగ్ అని కదా. యాజ్ ఇఫ్ ఫాలింగ్ ఇంటూ వాటర్ అంటే ఏదో లూజ్ అవుతున్నట్టే కదా, తను లూజ్ అవుతున్నట్టు కాబట్టి ఇంకేమన్నా కావచ్చు. అది ఆ షాక్ ని, ఆ బాధని, డిప్రెషన్ ని తెలియజేస్తుంది కదా. పడిపోతున్నట్టు అంటే అదొక ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ టైప్ లో. దాని వల్ల ఈ IUD వల్ల డిస్టర్బ్ అయ్యింది అనేది అర్థమవుతుంది ఆ 3rd పాయింట్ వల్ల. ఓకే మేడం. 3rd పాయింట్ వల్ల అర్థమవుతుంది. నాకైతే అది ఒకటే కనిపించింది. అది తారకేష్ గారు చెప్పింది. మెయిన్ దానికే ఇగ్నిషియా వేసుంటారు. కాఫియా అనేది కూడా అక్యూట్ లో ఆ టూతేక్ అది సివియర్ గా ఉండడము, దానికి అక్యూట్ లో ఇచ్చుంటారేమో. అంటే ఆ అమ్మాయికి ఇగ్నిషియా వేసాక మళ్ళీ
ఆ ఎక్యూట్ పెయిన్ తో ఏదైనా వచ్చి ఉంటుంది, అప్పుడు దాన్ని బేస్ చేసుకుని వేసుంటారు. ఎందుకంటే ఇగ్నిషియాలో ఈ డిప్రెషన్ అనేది ఇది వల్ల తర్వాత వచ్చిన సిమ్టమ్స్ కూడా చూడండి. పెయిన్ ఇన్ ది చెస్ట్, వామిటింగ్ అయిపోవటం, దగ్గొచ్చి కొంచెం దూరం నడిస్తే ఆయాసం, ఇవన్నీ కూడా ఫిజికల్ సిమ్టమ్స్ లోకి వెళ్తాను. అవన్నీ చూసుకుని ఇగ్నిషియా వేసుకుంటాం. అదే మన్మోహన్ గారు, నేను అనుకుంది కూడా అదేనండి. అంటే ఆ ఇంట్రాయిటరీ డెత్స్ ఉన్నాయి కదా, మెయిన్ దాని నుంచే వచ్చి ఉంటుంది. దాన్ని బట్టి ఇగ్నిషియా 200 వేసుకుంటారు అనేది. మిగిలిన సిమ్టమ్స్ అన్ని కూడా అంటే లోకస్ హిస్టీరికస్ టైప్ లో ఈ థ్రోట్ వాటర్ తాగేటప్పుడు కన్స్ట్రిక్షన్ ఇన్ థ్రోట్ అన్నారు కదా, అది ఈ 2 పాయింట్స్ మెయిన్ అనేసి నేను అనుకున్నాను. కాఫీ మటుకు మెయిన్ ఆ టూత్ ప్రాబ్లమ్ అంటే టూత్ ఎక్స్కే ఇచ్చేసారు అనేది పాయింట్. అదే సరే, టైం నిద్ర పట్టకపోవడం వల్ల పడుకునేటప్పుడు రీలింగ్ సెన్సేషన్ అవన్నీ రావడం అవన్నీ కూడా. నెక్స్ట్ కేసు పెద్దది అవుతుందండి తారకేష్ గారు. టైం చాలా 2 minutes ఉంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం మహేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్యः లోకా సమస్తా ఓం శాంతి 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 వాసుదేవ.